హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బుజ్జాయి తెలుగు కథల సంచిక నుంచి అందాల యువరాజు అనే కథను వినేద్దామండి. అనగనగా ఒక యువరాజు. అతనికి తన అందం చూసుకుని ఎంతో గర్వం. ఎవరన్నా తన దర్శనార్థం రాజభవనానికి వస్తే ఆయన అతన్ని నాకన్నా అందమైన వాణ్ణి ఎవరినన్నా చూశావా నువ్వు అని అడిగేవాడు. ఎవరూ చూశామనలేదు. ఒకసారి ఒక ప్రయాణికుడు మీ అంత అందంగా కనిపించేవారు ఎవరైనా ఉంటారని నేననుకోను. ఆఖరికి దేవతలు కూడా మీ అంత అందంగా ఉండరన్నాడు యువరాజుని ఆకాశానికెత్తుతూ. అది యువరాజుకు చాలా నచ్చింది. అప్పటి నుండి కనపడ్డ వారికల్లా నేను దేవుళ్ల కంటే అందగాణ్ణి అని చెప్పుకోసాగాడు. ఒకసారి ఇద్దరు సందర్శకులు వచ్చారు. మేము దేవతలం అని చెప్పారు. నువ్వు చెప్పుకుంటున్నంత అందంగా నువ్వు ఉన్నావో లేదో చూద్దామని వచ్చాం అన్నారు వాళ్ళు. మరి లేనా అని అడిగాడు యువరాజు. నిన్న నువ్వు నిద్రపోతున్నప్పుడే నిన్ను చూశాము. అప్పుడు నువ్వు నిజంగా అందంగా ఉన్నావు అన్నారు వాళ్ళు. కొద్ది గంటల్లోనే నాలో మార్పు ఎలా వస్తుంది అంటూ తన భటుని వైపు తిరిగి నేను పొద్దున అందంగా కనిపించానా అని అడిగాడు. అవును అన్నాడతను. మేము దేవుళ్ళం. మీ సేవకులు చూడలేనిది మేము చూడగలం. వాళ్ళ దృష్టిలోప భూయిష్టమైంది. కావాలంటే రుజువు చేస్తాం. ఒక పాత్రలో నీళ్లు తెప్పించండి అన్నాడు ఒక దేవుడు. పాత్రలో నీళ్లు తెచ్చారు. దాన్ని పరీక్షగా చూసి బయటికెళ్ళి నుంచో అన్నాడు దేవుడు. భటులతో వాళ్ళు బయటికెళ్ళాక ఆ పాత్రలో నుండి కొంచెం నీరు తీసివేసి మళ్ళీ వాళ్ళను లోపలికి రమ్మన్నాడు. పాత్రలోని నీటిలో ఏమన్నా మార్పు ఉందా అని అడిగాడు. లేదు అన్నాడు భటులు. నీరు తగ్గిపోవటం వాళ్ళు చూడలేరు. అట్లాగే మీలో అందం తగ్గిపోవటం కూడా వాళ్ళు చూడలేరు అన్నాడు దేవుడు. యువరాజు ఆలోచనలో పడ్డాడు. నా అందం దినదినం తగ్గిపోతుంది. అది తాత్కాలికమైంది. అలాంటి దానికోసం నేనింత గర్వపడటమేమిటి? ఏది శాశ్వతమో దాని గురించి ఆలోచించాలి అనుకున్నాడు. ఆ తర్వాత అతడు ఎన్నడూ తన ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు. క్రమేణా తన సింహాసనాన్ని పరిత్యజించి ఒక సన్యాసిగా మారిపోయాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.